హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హిస్టారికల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం అసర్వా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. అదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. స్టేషన్లో ఎంటర్ అవుతూనే మనకి బుకింగ్ కౌంటర్స్ అయితే కనిపిస్తాయి అండ్ ఒక టికెట్ వెండింగ్ మిషన్ కూడా ఉంది. అండ్ బుకింగ్ కౌంటర్ దగ్గర టీవీస్ అయితే ఉన్నాయి. ఒక 4 టీవీలు ఉన్నాయి. బుకింగ్ కౌంటర్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి లోపలికి వస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అసర్వా జైపూర్ మధ్య తిరిగే ట్రైన్ అయితే ఉంది. టైం చూస్తే ఇప్పుడు 8:46 అయింది. మన ట్రైన్ అయితే 9:15కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుండి స్టార్ట్ అవుతుంది. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చేసింది. एक्सप्रेस असरवा से चलकर हिम्मतनगर जंक्शन उदयपुर सिटी के रास्ते कोटा को जाने वाली अपने निर्धारित समय 9:15 ఈ రోజు మనం జనరల్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈరోజు మనల్ని వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద కూడా అసర్వా నుండి జైపూర్ వెళ్ళే ట్రైన్కి వ్యాప్ 7 లోకోమోటివ్ కూడా అయితే ఉంది. పదండి జనరల్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఎంటర్ అవుతూనే మనకి గుట్కా మరకలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వాష్రూమ్స్ దగ్గర కూడా అంతా నీట్గా అయితే ఏం క్లీన్నెస్ లేదు యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ సిట్టింగ్ దగ్గర అయితే కొంచెం క్లీన్గా అయితే ఉంది. అండ్ సిట్టింగ్ వైపు అయితే బాగా క్లీన్ చేశారు. బట్ వాష్రూమ్స్ దగ్గర అయితే అంత నీట్గా అయితే ఏం లేవు. ఎగ్జాక్ట్ 9:15 అయితే మనం జర్నీ స్టార్ట్ అయిపోయింది. మనం ఈరోజు అసర్వా నుండి ఉదయపూర్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం. అసర్వా అనేది అహ్మదాబాద్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. మనం ఈరోజు గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ నుండి రాజస్థాన్లో ఉన్న ఉదయపూర్ వరకు అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఈ ఉదయపూర్ వరకు మనం టోటల్ 295 కిలోమీటర్స్ డిస్టెన్స్ని అయితే కవర్ చేస్తున్నాం. దానికి గాను ఈ ట్రైన్ 5 hours 50 minutes అయితే టైం తీసుకుంటుంది. టోటల్ 295 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి. ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ మనకి 1961లో అయితే ఈ రూట్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ రూట్ గురించి చెప్పాలంటే అసర్వా స్టార్ట్ అయిన తర్వాత హిమ్మత్నగర్, దుంగర్పూర్, ఉదయపూర్ సిటీ మీదుగా కోటా జంక్షన్ ఏదో చేరుకుంటుంది. బట్ మనం ఈరోజు ఉదయపూర్ సిటీ వరకు మాత్రమే జర్నీ చేస్తున్నాం. అసర్వా రైల్వే స్టేషన్ అనేది అహ్మదాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఒకప్పుడు ఇది గుజరాత్కి ఎంట్రన్స్ లాగా పనిచేసేది. 2009 వరకు ఈ రూట్లో మీటర్వేస్ ట్రాక్స్ అయితే ఉండేవి. మీటర్వేస్ ట్రైన్స్ అయితే తిరిగేవి. 2009 తర్వాత ఈ రూట్ని క్లోజ్ చేసేసి బ్రాడ్గేజ్లోకి అయితే కన్వర్ట్ చేశారు. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉదయపూర్ అసర్వా రూట్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. రాజస్థాన్లో ఎంటర్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే కొండల మీద అయితే వెళ్తుంది. కొండలు, టన్నెల్స్ మీద అయితే మనం జర్నీ చేస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ యాక్షన్స్. కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత మన ఫస్ట్ హాల్ట్ అయిన సర్దార్ గ్రామ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ స్టేషన్కి ఒకటే ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది.
ఇప్పుడైతే మనం సారదాగా రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. అదండి మన నెక్స్ట్ హాల్ట్ అయిన నందోల్ దహేగాం స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. మా కోచ్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. హార్డ్లీ ఒక 10 మందే ఉంటారు మా కోచ్లో ఇప్పుడు దాకా. ఇప్పుడు మీరు మా టైమ్స్ ఫుల్ వ్యూ అయితే చూడొచ్చు. మనం అయితే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనకి పైన పెండింగ్ ఎక్కువ కనిపిస్తుంది. వెల్కమ్ టు నందల్ దహేగాం. నందల్ దహేగాం రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాం. ఇప్పటి వరకు మనం 26 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. 9:37కి అయితే రావాలి, బట్ 9:46కి అయితే వచ్చాం. 10 మినిట్స్ అయితే మనం లేట్గా నడుస్తున్నాం. ఇక్కడ కూడా జనాలు అంతా ఎక్కువ మంది అయితే ఏమి ఎక్కలేదు. సో మన ట్రైన్గా ఖాళీగా నడుస్తుంది. అదండి ఇప్పుడు మనం నందల్ దహేగాం రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడైతే మనం మా నెక్స్ట్ హాల్ట్ అయిన హిమ్మత్ నగర్ జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు హిమ్మత్ నగర్ జంక్షన్. మనం అయితే ఇప్పుడు హిమ్మత్ నగర్ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఈ రూట్లో అతిపెద్ద రైల్వే స్టేషన్స్లో ఇది ఒకటి. అండ్ ఇది గుజరాత్కి లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనం రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఈ రూట్లో ట్రావెల్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఈ రూట్లో ఫుడ్ ఏం దొరకదు. అండ్ ఫుడ్ కావాలంటే మనకి హిమ్మత్ నగర్ జంక్షన్లో ఏమన్నా తీసుకోవాలి, లేదంటే అసర్వాలో ఏమన్నా తీసుకోవాలి. హిమ్మత్ నగర్ జంక్షన్లో ఒకే ఒక స్టాల్ అయితే ఉంది. ఈవెన్ టైం కన్నా 20 మినిట్స్ ముందైతే మనం వచ్చేసాం హిమ్మత్ నగర్ రైల్వే స్టేషన్కి. 5 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది. సో టోటల్గా 25 మినిట్స్ అయితే మన ట్రైన్ ఇక్కడ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం 85 కిలోమీటర్స్ జర్నీ అయితే కవర్ చేసాం అసర్వా నుండి బయలుదేరినప్పుడు నుండి. సో ఈ 85 కిలోమీటర్స్కి ఇప్పటికి 1 hour
5 మినిట్స్ జర్నీ అయితే అయ్యింది. సో 9:15కి అయితే మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. హిమ్మత్ నగర్ వచ్చేసరికి 10:20 అయితే అయ్యింది. సో ఓవరాల్గా చూసుకుంటే 1 అవర్ 5 మినిట్స్ అయితే మనం 85 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేసాం. ఇంకా ఓవరాల్ జర్నీ గురించి ఇప్పటిదాకా చెప్పుకుంటే బాగానే ఉంది, బాగానే స్పీడ్ అయితే బాగానే లాగాడు. ఫుడ్ గురించి చెప్పాలంటే ఈ ట్రైన్లో ప్యాంట్రికర్ లేదు. సో ఫుడ్ మనం అహ్మదాబాద్లో తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఈ రూట్లో ఫుడ్ దొరకడం చాలా కష్టం. మనమైతే ఇప్పుడు హిమ్మత్ నగర్ జంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా 10:50 అయితే అయింది. హిమ్మత్ నగర్ జంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే రాజస్థాన్లో ఎంటర్ అయిపోతాం. రాజస్థాన్లో ఎంటర్ అవుతుంది మనకి ఘాట్ సెక్షన్ అయితే స్లో రావడం స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు దుంగర్పూర్ రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు దుంగర్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ దుంగర్పూర్ రైల్వే స్టేషన్ వచ్చి రాజస్థాన్లో ఫస్ట్ స్టాప్ అన్నమాట మనకి. అండ్ ఇది రెండో అతిపెద్ద స్టేషన్ ఈ ఊరిలో. సో గివెన్ టైం కన్నా 5 మినిట్స్ ముందే మనం దుంగర్పూర్ స్టేషన్కి అయితే వచ్చేసాం. 12:10కి రావాలి, బట్ 12:05కి వచ్చేసాం. సో 12:15 మన డిపార్చర్. సో 10 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది ఇక్కడ. ఇప్పటి వరకు మనం 180 కిలోమీటర్స్ జర్నీ అయితే కంప్లీట్ చేసాం. 2 మినిట్స్ డిలేతో అయితే మనం దుంగర్పూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయాం. 12:15కి అయితే బయలుదేరాలి, బట్ 12:17కి మనమైతే స్టార్ట్ అయ్యాం. అంటే దుంగర్పూర్ దాటిన తర్వాత మనకి మెయిన్ ఘాట్ సెక్షన్ అయితే ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వ్యూస్ కూడా మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి. మనం దుంగర్పూర్ దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్
దూరం నుండి చూస్తే వ్యూ అంతా బాగుంది చూడండి. కొండ మీద ఒక ఇల్లు అయితే ఉంది అక్కడ. అండ్ క్లౌడ్స్ మొత్తం బ్లాక్ పీస్ క్లౌడ్స్ అయితే మొత్తం ఆకాశం మొత్తం ఫామ్ అయిపోయింది. వాన పడే సూచనలు అయితే మనకి గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ టైంలో కనుక వాన పడితే అసలు లొకేషన్ కానీ వ్యూస్ కానీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే మన ట్రైన్కి అయితే ఆగ్రా క్యాంప్ నుండి అసర్పూర్ మధ్య తిరిగే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో అయితే క్రాస్ ఓవర్ పడింది. ఈ రూట్ మొత్తం సింగిల్ ట్రాక్ అవ్వడంతో ఈ ట్రైన్ అయితే మన ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తుంది అన్నమాట. అనుకున్నట్టుగానే వాన అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ లొకేషన్స్ ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయి. మనమైతే ఇప్పుడు సీమారి రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఈవెంట్ టైం కన్నా మనం 10 minutes అయితే వెళ్ళిగా సీమారి రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసాం. లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. ఒక పక్క కొండలు, ఒక పక్క గ్రీనరీ అండ్ ఒక స్టేషన్. మన ట్రైన్ ఆగింది ఇక్కడ. వాన పడడం వల్ల లొకేషన్ వైపు మారిపోయింది. ఇప్పుడైతే మనం సీమారి రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. 12:50కి రావాలి, 12:40కి వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఒక 15 minutes అయితే టైం ఉంది. ఎంటర్ అయిపోయాం రాజస్థాన్లో. దుంగర్పూర్ స్టేషన్ వచ్చినప్పుడే మనం రాజస్థాన్లో ఎంటర్ అయిపోయాం. రాయలసీమ ఎంటర్ అయిన తర్వాత మన సెకండ్ హాల్ట్. అన్ఎక్స్పెక్టెడ్గా వెదర్ కూడా భలే చేంజ్ అయిపోయింది. ఇందాక ఫుల్ ఎండ అనమాట. అసలు ఒక్కసారిగా క్లైమేట్ చల్లగైపోయి వాన పడడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మనం 211 kilometers అయితే జర్నీ మనం కవర్ చేసాం. ఇంకా ఒక 80-85 kilometers జర్నీ అయితే ఉంది మన ఉదయపూర్ సిటీ రీచ్ అవ్వడానికి. సో టైం అయితే ఇప్పటికి 12:50 అంటే 10 minutes ఉంది 1 గంట అవ్వడానికి. ఈ 85 kilometers కవర్ చేయడానికి మనకి ఇచ్చిన టైం 2 hours. సో యాక్చువల్గా 3 o'clock ఉదయపూర్ రీచ్ అయిపోవాలి. ప్రజెంట్ అయితే టైం 1 అవడానికి ఇంకా 10 minutes టైం అయితే ఉంది. సో ఇంకా 84 kilometers జర్నీ అయితే ఉంది. రాజస్థాన్లోకి ఎంటర్ అవ్వగానే స్టేషన్లో వ్యూస్ అయితే మారిపోతాయి అన్నమాట. స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా మీరు చూడొచ్చు. స్టేషన్ పైన అక్కడ గోపురాలాగైతే ఉన్నాయి. అవి కేవలం రాజస్థాన్లో మాత్రమే కనిపిస్తాయి. అదండి, మనం ఇప్పుడైతే సీమారి రైల్వే స్టేషన్ నుండి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. పదండి, మన నెక్స్ట్ హాల్ట్ అయిన జై సామాన్ రోడ్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం.
2 సమోసాలు తీసుకున్నా. యాక్చువల్గా తీసుకొని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. ఒకటి తినేసా ఇందాక వేడిగా ఉన్నప్పుడు ఆకలేసి. సో ఒకటి ఉంది. టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది. 30 రూపాయలు 2 సమోసాలు అయితే ఇచ్చాడు. ఈ స్టేషన్లో అయితే మనకి 2 మినిట్స్ హాల్ట్ అయితే ఉంది. సో మీరు అనుకోవచ్చు అటువైపు ప్లాట్ఫామ్ ఉందేమో, బట్ ఇటు చూస్తే ఇటువైపు ప్లాట్ఫామ్ అయితే లేదు. ట్రైన్ అయితే 2 ప్లాట్ఫామ్కి మధ్యలో అయితే ఆగుంది. ఇప్పుడు దిగే వాళ్ళు ఎట్లా దిగుతారు, ఎక్కే వాళ్ళు ఎట్లా ఎక్కుతారు మీరు చూడొచ్చు. ఎంత కష్టపడుతున్నారు ట్రైన్ ఎక్కడానికి. ఇక్కడ డైలీ ఇట్లా జరిగిందా లేకపోతే ఈరోజు ఇట్లా జరిగిందా? ఇప్పుడైతే మనం జయసామాన్ రోడ్లో అయితే ఉన్నాం. ఇదైతే చిత్తోడ్గఢ్ నుండి అయితే అసర్వాకి వెళ్తుంది. సో ఈ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ ఆపారు. ఇప్పుడు ట్రైన్ వచ్చింది కాబట్టి మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. అదండి, ఇప్పుడైతే మనం జయసామాన్ స్టార్ట్ అయిపోయాము. మా నెక్స్ట్ హాల్ట్ అయిన జవహర్ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళిపోతాం. వన్ 13కి అయితే స్టార్ట్ అవ్వాలి. 10 మినిట్స్ డిలేట్ 1:23కి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. వెల్కమ్ టు జవహర్ రైల్వే స్టేషన్. 1:36కి అయితే రావాలి, 2:03కి అయితే వచ్చింది. మనమైతే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 25 మినిట్స్ డిలేతో నడుస్తున్నాం. అండ్ ఈ స్టేషన్, ఈ ఊరు గురించి చెప్పాలంటే ఇండియాలో ఉన్న ఫస్ట్ జింక్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఈ ఊరిలో నిర్మించారు. అండ్ మీరు దూరంగా మీరు చూస్తున్న అది ఫ్యాక్టరీ, మీకు ఏదైతే కనిపిస్తుందో అదే ఇండియాస్ ఫస్ట్ జింక్ ఫ్యాక్టరీ. మనమైతే ఇప్పుడు జవహర్ రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే ట్రైన్ 2:05 అయితే అయ్యింది. సో మనం 27 మినిట్స్ డిలేతో నడుస్తున్నాం. లోపల మార్కెట్ ఎంతలా చేస్తున్నారు. టౌన్లో
మళ్ళీ వాన పడడం అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మీరు చూడొచ్చు వాన పడడం స్టార్ట్ అయిన తర్వాత లొకేషన్ అయితే ఎలా మారిపోయిందో. ఇప్పుడు మనం ఈ రూట్లో ఉన్న అతిపెద్ద బ్రిడ్జ్ మీద నుండి అయితే మనం వెళ్తున్నాం. అండ్ మీరు అక్కడ చూస్తే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అది ఒకటి మీటర్ వేస్ రైల్వే బ్రిడ్జ్. మనమైతే ఇప్పుడు ఈ ఊర్లో వచ్చిన ఫస్ట్ టనల్ అయితే మనం ఎంటర్ అవుతున్నాం. చాలా పెద్దగా అయితే ఉంది ఈ టనల్. సో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లెంత్ అయితే ఉందన్నమాట కంప్లీట్. టనల్ నెంబర్ 2 ఎంటర్ అయ్యే ముందు మనకి ఒక మంచి బ్యూటిఫుల్ లేక్ అయితే కనిపించింది. అండి ఎంటర్ అయిపోయింది టనల్ నెంబర్ 2లోకి. ఇదే టనల్ నెంబర్ 3. సో ఈ రూట్ మొత్తం 3 టనల్స్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ దూరంగా చూస్తే అక్కడైతే వాన పడుతున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ దూరంగా. జస్ట్ మిస్ అన్నమాట. ఒక్కసారిగా అయితే అసలు ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేయడం వల్ల ఆవులు అయితే మనకి బతికిపోయాయి. అసలు ఇక్కడ ఒక నాలుగు ఆవులు ఉన్నాయి. అంటే చూస్తే దూరంగా ఒక ఆవు అయితే ఉంది ట్రైన్ ముందు. సో ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేయడం వల్ల ట్రైన్ వితిన్ సెకండ్స్లో ట్రైన్ ఆగిపోయింది. ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసినా సరే ఎవరికైతే ఏం కాలేదు, అంత సేఫ్గా అయితే ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు చాలా పీస్ఫుల్గా అయితే సాగుతుంది మా జర్నీ మొత్తం. మంచి వ్యూస్, మంచి లొకేషన్గా చూసుకుంటే వెళ్తున్నాము. ఒక్కసారిగా అసలు ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేశారు. మాకేం అర్థం కాలేదు అనమాట అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మనమైతే ఇప్పుడు ఉదయపూర్ సిటీకి చాలా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇంకొక ½ గంటలో అయితే మనం ఉదయపూర్ సిటీకి అయితే రీచ్ అయిపోతాం.
ఇప్పటి వరకు అయితే జర్నీ అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట. జర్నీ అసలు ఈ రూట్ని కనుక మాన్సూన్లో మనం ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మనం రావాలనిపిస్తే వ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చి 2:43 అయితే అవుతుంది. 3 o'clock అయితే మనం ఉదయపూర్ స్టేషన్లో దగ్గర అవ్వాలి. సో మనం ఉదయపూర్ అవుటర్లో అయితే ఉన్నాం. సిగ్నల్ అయితే ఇంకా క్లియర్ రాలేదు. ఇప్పుడైతే మనం ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. 3:05కి అయితే రావాలి, బట్ 10 నిమిషాలు లేట్గా 3:15కి అయితే మనం ఉదయపూర్ సిటీకి అయితే రీచ్ అయిపోయాం. అవుట్లోనే మనల్ని ఎక్కువసేపు తాపేశారు. అండ్ ఇంకా ఈ జర్నీ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు అయితే జర్నీ ఎక్సలెంట్ జరిగిందనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్ట్స్ అనమాట. అసలు జర్నీ మొత్తం మీద అసలు స్టార్ట్ అయినప్పుడు మంచి ఎండ ఉంది, మళ్ళీ మధ్యలో వాన పడ్డం, మళ్ళీ ఎండ రావడం, మళ్ళీ ఇప్పుడు వాన పడ్డం అయితే మంచిగా జరిగిందనమాట జర్నీ మాది. అండ్ ఈ జర్నీ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే నేను మీకోసం మళ్ళీ తీసుకొస్తాను. సో మరి ఇక్కడైతే మనం మన జర్నీ అయితే ఎండ్ చేసేస్తున్నాం. అండ్ ఈ జర్నీ ఎలా నచ్చిందో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.